సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచి వెంటనే ఇవ్వాలని 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీల నిధులను వెంటనే విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండవ రోజు సివిల్ సప్లై గార్డెన్ హమాలీ కార్మికుల ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గర నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గోపాల్ స్వాములతో పాటు మరో 35 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, యూనియన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్న నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీలు నిధులను విడుదల చేయకపోవడం, హమాలీ కార్మికులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రతి ఒక్కరికి ప్రతి నెల బియ్యం సరఫరా కావాలంటే రేయింబవలు కష్టపడుతున్న కూలీల పట్ల ఇంత నిర్లక్ష్యం సరైంది కాదని, అందరికీ బియ్యం సరఫరా చేసి కడుపు నింపుతున్న కూలీల పట్ల కడుపు నింపాల్సిన ప్రభుత్వం కడుపు మాడుస్తుందని పని చేయండి అని నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా ఉండడం సరైంది కాదని, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ 31 నాటికి కూలీ రేట్లు ముగియడం జరిగింది. ఆ తర్వాత కూలీ రేట్లు పెంచాలా అగ్రిమెంట్ ప్రకారము ఇంతవరకు 13 నెలలు కావస్తుంది. ఇంతవరకు కూలీ రేట్లు పెంచడము లేదు. ప్రభుత్వం ఇంతవరకు మా గురించి ఆలోచన లేదు. ఇప్పటికైనా కానీ కూలీ రేట్లు పెంచి హమాలీ కార్మికులకు మంచి చేయాలని చెప్తున్నాము. ఒకవేళ పెంచలేకపోతే మార్చి 7వ తారీఖు చలో విజయవాడ ఎండి ఆఫీసు ముట్టడికి రెడీగా ఉండామని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికుల కూలీ రేట్లు గత 13 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల కార్మికులకు సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా హమాలీ కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి రేయింబవళ్ళు కష్టపడి బియ్యం సరఫరా అందించడంలో వాళ్ళు కృషి ఎంతో ఎనలేనిది. అటువంటి కార్మికుల కడుపులో